హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రీ దుర్గా టెర్రస్ గార్డెన్. నేనైతే మీకు ఒక గుడి గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను అండి. ఇదైతే చాలా పురాతనమైన గుడి అండి, చోళులు కట్టించిన గుడి అండి. ఇది చాలా 400 సంవత్సరాల క్రితం దండి ఈ గుడి అయితే, శివాలయము. ఇక్కడైతే 7 నదులు, సప్త నదులు కలుస్తాయండి. ఇక్కడ పెద్దలకు పితృలకు పిండ ప్రదానాలు కూడా చేస్తారండి. ఇదైతే చాలా గొప్ప గుడి అండి. ఇది మనం అనుకున్న కోరికలు కూడా తీరుతాయండి. ఒకసారి అయితే మీరు వెళ్ళి ఈ గుడిని అయితే దర్శనం చేసుకోండి. ఇది శ్రీశైలం వెళ్ళే తొవ్వలో ఉందండి. జ్యోతిర్లింగాలల్లో ఇదొక జ్యోతిర్లింగం అండి ఈ గుడి ఒక్కటి. మీరు ఈ గుడిని దర్శనం చేసుకుంటే జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందండి. ఇక్కడైతే చూసారా స్వామివారు ఎంత బాగున్నారో. ఇక్కడైతే మీరు ఒకసారి వెళ్ళండి, వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. మీకు ఏమైనా కోరికలు ఉంటే స్వామివారితో చెప్పుకోండి, కోరికలు అయితే తీర్చుకోండి. ఓకేనా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి. ఈ పూజారి మాటల్లో వినండి, ఆయన చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చరిత్ర అయితే ఈ పూజారి గారు అయితే చెప్తారు, చరిత్ర వినండి. ఓకేనండి, థ్యాంక్ యూ. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం నాస్తి త్ర్యంబకం త్ర్యంబకేశ్వరుడు. దానికి అర్చన కానీ అభిషేకం కానీ చేస్తే మనకు 1000 రెట్ల పుణ్యం లభిస్తుంది. మీరు దీపావళి ఫెస్టివల్ జరుపుకుంటారు కదా, అది కేదారేశ్వర జ్యోతిర్లింగం హిమాలయ పర్వత శ్రేణి. నోములు కూడా 2 రకాలు, అమాస నోములు, పున్నమ నోములు అని జరుపుకుంటారు. లాస్ట్ ఇయర్ మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో ఏర్పడ్డది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంవత్సరానికి తిప్పాలతో ఏర్పడుతుంది. మీకందరికీ తెలిసిన శివలింగం మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం అచ్చంపేట్. అదేవిధంగా సోమేశ్వర ఆలయం గుజరాత్. మొట్టమొదటి భీముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం, మల్లేశ్వరం. ఇది సోమేశ్వరం. రాను దీని పేరు సోమశిలిగా మారిపోయింది. శిల్ప సంపత్తో ఫ్యామిలీస్ట్రన్ అయ్యేవి ఒకప్పుడు ఉజ్జయిని, మహాకాళేశ్వరుడు. ప్రతి క్యాండిడేట్లో ఓంకార శబ్దం వస్తుంది కాబట్టి మనకు అక్షరాభ్యాసం కూడా ఓం నమ శివాయ, ఓం సరస్వతి నమః అని జరుగుతూ ఉంటుంది. కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. కాశీ, గయా, ప్రయాగ పెద్దలు తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. అక్కడ చేసినా ఒకటే, ఇక్కడ చేసినా ఒకటే. ఎందుకంటే సప్తనది సంగమం ఉంది. 7 నదుల కలయికనే సప్తనది సంగమేశ్వరం అని అంటారు. నాగేంద్ర జ్యోతిర్లింగం. కొందరికి కుజదోషం, నాగదోషం అని ఉంటుంది. వాళ్ళు 11 ప్రదర్శనలు చేసి అభిషేకం చేయించుకుంటే మంచిది. శ్రీరామ జ్యోతిర్లింగం భద్రాచలం. భీమేశ్వర జ్యోతిర్లింగం ధర్మరాజ పరిపాలనాధారంలో భీముడు బలిశాలి కాబట్టి భీమేశ్వర జ్యోతిర్లింగం స్థాపించడం జరిగింది. విఘ్నేశ్వర జ్యోతిర్లింగం. మనం మొట్టమొదటిగా వినాయక పూజ చేసిన తర్వాతనే మిగతా పూజ స్టార్ట్ చేస్తాం. ఆటంకాలు తొలగడానికి ఎక్కువగా వినాయక పూజ చేస్తూ ఉంటాం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పుష్కరాలు అంటారు. ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. లాస్ట్ ఇయర్ మన గంగా పుష్కరాలు వచ్చినాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ఏరియానే వైద్యనాథుడు. ఒకటి అమ్మవారు మనకు దసరా నవరాత్రి అప్పుడు వివిధ ఆకారాల్లో దర్శనం ఇచ్చి చివరికి లలిత అమ్మవారిగా మారిపోతుంది. కొల్హాపూర్ మహారాష్ట్ర. విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. వీళ్ళు అష్టలక్ష్ములు. మనం వచ్చేసి వైభవలక్ష్మి పూజా విధానం తెలుసుకొని అమ్మవారి ఒక పాత్రలో కావాలని వేగం రాణ్యం అత్తర్మం సకుటుంబం దేశం అంజలం శ్రీశైలం రామగం సకుటుంబం విశ్వం జయశ్వం నాగేశ్వం స్నేహం రాయణం సకుటుంబం పునరుషి గోత్రం భూషణం విజయలక్ష్మి గిరిప్రకాష్ రమ్యశ్రీ కావ్యశ్రీ. రండి మేము ముగ్గురు రండి. శరణ్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఓం హర హర నమః. ఓం పంచమలింగాయ నమః. ఓం సప్తమలింగాయ. గంధం తీసుకొని కనుకోండి. ఓం నమః శివాయ శివాయ ఓం సర్వేశ్వరాయ సదాశివాయ
Oi.